హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కానీ బయట నుంచి స్వీట్స్ ఇంకా జ్యూస్ అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి ముందుగా ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి. ఈ బాక్స్ని బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. కట్టర్తో అయితే రిమూవ్ చేస్తున్నాను. మధ్య భాగం అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీనికి ఇలాంటి నెట్టెడ్ క్లాత్ మనకి డ్రెస్సులకి అయితే వస్తూ ఉంటుంది కదా, అలాంటిది అయితే అతికించేసుకోవాలి. దీనికి గ్లూతో అయితే అతికించుకుంటున్నాను నేను. గ్లూ లేదా ఫెవికల్ దేంతో అయినా అతికించుకోవచ్చు. కొద్దిసేపు ఆడడానికి అలాగే వదిలేయాలి, అది అంటుకోవడం కోసం. ఫ్రై అయిపోయింది దీనంతా. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూస్తాను. చూడండి, మనం పిండి అయితే జల్లెడ పట్టుకుంటూ ఉంటాం కదా, దీనిలో వేసుకుని పట్టుకోవచ్చండి. మామూలుగా జల్లెడలో అన్నా కింద పడిపోతుంది మన టెన్షన్ ఉంటుంది. దీనిలో ఎటువంటి టెన్షన్ ఉండదు. ఈజీగా పిండి అనేది చూడండి జల్లెడ పట్టేసుకోవచ్చు. జల్లెడ లేదని బాధే వద్దు, దీంతో ఈజీగా జల్లెడ పట్టేసుకోవచ్చు. బయటకు చల్లకుండా ఉంటుంది చూడండి. సెకండ్ టిప్ వచ్చేసి స్మాల్ బాక్సెస్ క్యాప్స్ అయితే ఉంటాయి కదా, అలాంటి క్యాప్స్ అయితే 2 తీసుకున్నాను. 2 క్యాప్స్కి కూడా ఇలా పెయింట్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని వాటిని బాగా ఎండలో అయితే పెట్టాలి, ఆరనివ్వాలి. ఆరిన తర్వాత వాటి మీద పెన్సిల్తో మనకు నచ్చిన రంగోలీ అయితే డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న రంగోలీ మీద ఇలా పెయింట్తో అయితే ట్రేస్ చేసుకున్నాను. చేసిన తర్వాత చూడండి 2 కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటికి డబల్ టేప్ అయితే బ్యాక్ సైడ్ అంటించేస్తున్నాను. ఇలా అంటించిన వాటిని మన ఇంట్లో పూజా మందిరం అయితే ఉంటుంది కదా, అక్కడ కానీ లేదా మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ కానీ అతికించామంటే చూడ్డానికి చాలా చక్కగా చాలా బాగుంటుంది. ఫెస్టివల్ టైమ్స్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి 2 కూడా. స్టిక్ వచ్చేసి ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నాను. ఈ బాక్స్లో ఇలాంటి పేపర్ కప్స్ అయితే వస్తుంటాయి కదా, కాఫీ తాగడానికి యూజ్ చేసుకుంటా, అవన్నీ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా అయితే పెట్టేసుకున్నాను. కప్స్ అన్నీ కూడా ఇలా సర్దుకున్నాను. దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. చూడండి, మనం కిచెన్లో పోపు దినుసులు పెట్టుకుంటూ ఉంటాం కదా, పోపుల డబ్బాలాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అందులో ఒక స్పూన్ వేసామంటే సరిపోతుంది. అన్నీ ఒకే చోట ఈజీగా దొరుకుతాయి మనకి, ఇబ్బంది లేకుండా. అయితే చూసారు కదా, ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. చూడండి, మనం డైలీ ముగ్గు అయితే వేస్తూ ఉంటాం కదా, అందుకు కలర్లు కూడా వేస్తూ ఉంటాం రంగోలీకి. అలాంటి వాటిని కూడా ఇలా ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా కవర్స్లో పెడితే అన్నీ చెల్లిపోతూ ఉంటాయి కదా, కాకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అన్ని కలర్లు ఒకే చోట ఉంటాయి. మనకు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, అన్నీ ఒకే చోట పెట్టేసుకోవచ్చు. టిప్ వచ్చేసి సేమ్ అలాంటి బాక్స్ ఇంకొకటి తీసుకున్నానండి. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తానని చూపిస్తాను. ఇలాంటి ర్యాక్స్ అయితే ఉంటాయి కదా, ఇందులో స్పూన్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఇలా స్పూన్స్ దానిలో బౌల్స్ పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. మనం తీసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు కింద పడిపోకుండా బాక్స్లో నీట్గా ఒక చోట అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి 2 బాక్సులు అయితే తీసుకున్నానండి, సేమ్ సైజు ఉన్నవి. బాక్సులు మాత్రమే కావాలి మనకి, క్యాప్స్ అవసరం లేదు. ఇలాంటిది ఒకటి తీసుకోండి. ఇది మామూలుగా మనం కిడ్స్కి బైండింగ్ షీట్ తీసుకుంటాం కదా, అలాంటి వాటిల్లో వస్తూ ఉంటుంది. దీన్ని ఇంతకైతే నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా గ్లూతో అయితే స్టిక్ చేసుకోవాలి.
గ్లూ లేదా ఫెవికాల్ ఏదైనా యూస్ చేయొచ్చు. దాంతో స్టిక్ చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నెయిల్ పాలిషెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం. లిప్స్టిక్ ఇంకా క్లిప్స్ కూడా అందులో పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న దాన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఆర్గనైజింగ్గా అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. నెయిల్ పాలిష్లు అన్నీ కూడా ఏవి వేస్ట్ కాకుండా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్స్ తీసుకున్నా. ఇది మనం జ్యూస్ పార్సల్ అయితే కట్టిస్తూ ఉంటారు జ్యూస్కి. ఇక్కడ నేను స్కెచ్ పెన్తో మార్క్స్ అయితే చేసుకున్నాను. ఇలా హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ హోల్స్లో టూత్ బ్రష్ ఇంకా టంగ్ క్లీనర్ పెట్టేసుకుని బ్రషెస్ స్టాండ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. వచ్చేసి ఇలాంటి బాక్స్ తీసుకొని ఒక ఫోమ్ షీట్ అయితే తీసుకొని దీన్ని మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇయర్ రింగ్స్ ఎలా పడితే అలా ఇలా బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా నీట్గా సర్దుకోవచ్చు. కొన్ని ప్రీషియస్ స్టోన్ జ్యువెలరీ ఉంటాయి. రంగు మారకుండా స్టోన్స్ అని పడిపోకుండా ఇలా ఆర్గనైజింగ్గా పెట్టామనుకోండి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి. మనం వాడుకోవచ్చు. మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఉన్నాయి కాబట్టి చూడండి, నేను 2 షీట్స్కి అయితే అతికించుకున్నాను, పెట్టేసుకుంటున్నాను బాక్స్లో. ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి కూడా, ఏవి ఉన్నాయి ఏవి లేవనేది తెలుస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ టిప్ అండి, ఒక స్మాల్ బాక్స్ అయితే తీసుకున్నాను. స్కెచ్ పెన్తో ఒక సర్కిల్ అయితే పెడుతున్నాం కదా, అక్కడ హోల్ అయితే పెట్టుకోవాలి. అలాగే బాక్స్లో మిడిల్లో అంతా కూడా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలా హోల్ పెట్టుకున్న దానికి ఒక దారం అయితే వేసుకుని ముడైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని సింక్లో మనం తగిలిచ్చేసుకున్నామంటే మనం గిన్నెలు తోమేటప్పుడు అందులో మిగిలిపోయిన అన్నం అలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని వేసామంటే అందులో స్టోర్ అయిపోతుంది. అలాగే వెజిటేబుల్స్ కట్ చేసిన చెత్తను కూడా వేసుకోవచ్చు. ప్రతిసారి డస్ట్బిన్లో అవుట్ సైడ్ వెళ్ళి వేసేదానికన్నా అలా స్టోర్ చేసుకుని ఒకేసారి వేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బాక్స్ మూత అయితే తీసుకున్నాను. దానికి వాటర్ బాటిల్ క్యాప్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే అతికించేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఫుడ్ అయితే మిగిలిపోయిన ఫుడ్ కానీ కర్రీస్ కానీ గిన్నెల్లో తీసి పెడుతూ ఉంటాం. ప్రతి గిన్నెకి మూత అయితే ఉండదు కదండి, అలాంటప్పుడు ఇలాంటి వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ మిగిలిపోయిన పలావ్ అయితే పెట్టాను కదా, దానికి క్యాప్ అయితే లేదా ఆ గిన్నెకి, నేను దీన్నే మూతగా అయితే ఉపయోగిస్తున్నాను. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించాలి అన్నది నా ఉద్దేశం అయితే కాదండి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ప్లాస్టిక్ అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఏ ఫుడ్ ఐటమ్స్కున్నా ఇలాంటి బాక్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇంటికి. అలాంటప్పుడు వీటిని మనం రీయూజ్ చేసుకోవడం బెటర్. కొత్త వాటిని కొనుక్కోకుండా ఇలాంటి వాటిని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూపించాను. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.